హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి నెల్లూరు సిటీలో ఉన్నటువంటి లక్ష్మీపురం ఏరియాలో ఉన్నాము. సో ఈ ఏరియాలో అయితే మనకి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 3 BHK పడమట ఫేస్ వెస్ట్ ఫేస్ కలిగినటువంటి ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం అయితే ఈ అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉన్నామండి. ఈ ఫ్లోర్లో మనకి వెస్ట్ ఫేస్ కలిగినటువంటి 3 BHK ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వెస్ట్ ఫేస్ కలిగినటువంటి 3 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ కి మనకి ఇప్పుడు చూస్తున్నాము, ఇది మెయిన్ డోర్ అండి. సో మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హాల్ అంతా కూడా, ఇక్కడ మీరు చూస్తున్నది ఇది టీవీ యూనిట్ అండి. ఇదంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా రూఫ్ సీలింగ్ చూసుకున్నట్లయితే సింపుల్ గా డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడంతా కూడా వెంటిలేషన్ కి ఇక్కడ ఈ విండోస్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ గ్లాస్ ఫిక్సింగ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనము ఈ హాల్ గుండా మనం ఇక్కడ డైనింగ్ హాల్లోకి చేరుకోవడం జరిగింది. ఇదైతే మనకి డైనింగ్ హాల్ అండి. ఈ డైనింగ్ హాల్లో కూడా మనకి రూఫ్ వర్క్ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాల్కి ఈ వాల్ అంతా కూడా కంప్యూటర్ వర్క్ ఇచ్చిన్నారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది పూజా రూమ్ అని చెప్పాలి. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డైనింగ్ హాల్లోనే మనకి వాష్ బేసిన్ ఇచ్చారండి, విత్ టాప్ ట్యాప్ పాయింట్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ 3 BHK ఫ్లాట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా రూఫ్ సీలింగ్ అంతా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మనకి ఈ వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ డ్రెస్సింగ్ రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్. అదే విధంగా ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఇప్పుడు మనం చూడబోతున్నామండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి మనం ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి రూఫ్ సీలింగ్ అయితే చేస్తున్నారు. అదే విధంగా మనకి ఇక్కడ కూడా సో వెంటిలేషన్ కి ఇక్కడ మనకి గ్రిల్ డోర్ అనేది ఇచ్చున్నారండి. సో దీనికైతే మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో అయితే మనకి ఈ వాల్ అంతా కూడా కబోర్డ్ వర్క్ నీట్ గా వర్క్ చేస్తున్నారండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడు మనము ఈ 3 BHK హౌస్ లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా రూఫ్ వర్క్ నీట్ గా డిజైన్ చేసింది. అదే విధంగా ఇక్కడ మనకి వాల్ అంతా కూడా కబోర్డ్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఈ గెస్ట్ బెడ్రూమ్ లో నుండి అంటే ఇలాగా బాల్కనీలోకి, అంటే జస్ట్ ఇక్కడ ఇది బాల్కనీ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ మనం సిట్అవుట్ ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉందండి ఇక్కడ వ్యూ అనేది కూడా. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు మనం ఈ 3 BHK ఫ్లాట్ లో ఉన్నటువంటి కిచెన్ లోకి ఎంటర్ అవబోతున్నామండి. ఇదైతే కిచెన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కిచెన్ అంతా కూడా మనకి కిచెన్ క్యాబిన్ అంతా కూడా వుడ్ వర్క్ నీట్ గా చేస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి ఈ కిచెన్ కి అటాచ్డ్ గా మనకి సర్వీస్ రూమ్ కూడా ఇచ్చున్నారండి. ఇదంతా సర్వీస్ ఏరియా. ఇక్కడ మనకి వాష్ మెషిన్ ప్లేస్ చేసుకునేదానికి అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి, ఈ కిచెన్ అయితే చాలా సింపుల్ గా నీట్ గా ఉందండి. సో ఇది మనకు చూడొచ్చు, ఇది అయితే మనకి విస్తీర్ణ పరంగా 1450 చదరపు అడుగులు వస్తుందండి. సో ఇక్కడంతా కూడా నీట్ గా వర్క్ అయితే చేస్తున్నారు. ఇదైతే సెకండ్ సేల్స్ అండి. ఇది 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి పడమట ఫేస్ కలిగినటువంటి మనకి 3 BHK ఫ్లాట్ అండి. ఇది దగ్గర 10 years ఓల్డ్ అని చెప్పొచ్చు. సో ఇదైతే చాలా సౌకర్యవంతంగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ 3 BHK ఫ్లాట్. సో దీన్ని పొందాల్సిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు.